చలికాలంలో సహజంగా హార్ట్ అటాక్లు ఎక్కువగా వస్తాయి. అది ఎందుకు అంటే స్మోకర్స్ ఒకడు, ఆల్కహాలిక్ తీసుకున్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళకొచ్చే సమస్యలు ఏంటంటే మెయిన్ వీళ్ళు అవేర్‌నెస్ ఉండదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్‌నెస్ లేకపోవడం ఏంటంటే రెగ్యులర్‌గా యాక్టివిటీస్ చేసుకుంటూనే పోతూ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చెస్ట్ పెయిన్ వస్తుందంటే ముందు ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. వెళ్లి ఈసీజీ తీపించుకోవాలి. బ్లడ్ టెస్టులు చేపించుకోవాలి. చేపించుకొని నిర్ధారణ చేసుకొని కరెక్ట్‌గా అది నార్మల్‌గా ఉందో లేదో చూసుకున్న తర్వాత అది వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు చలికాలం రక్తం చిక్కబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చలికాలంలో. ఈళ్ళు ఏం చేస్తారు మెడికేషన్ లేకపోవడం ఒకటి, రెగ్యులర్‌గా ఈళ్ళు చేసే పనులు రెగ్యులర్‌గా ఈళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈళ్ళు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నోళ్ళు, షుగర్ లెవెల్స్ ఉన్నోళ్ళు, షుగర్ కంట్రోల్‌లో లేకపోవడం ఒకటి, బీపీ ఉన్నోళ్ళు బీపీ కంట్రోల్ లేకపోవడం ఒకటి, వీళ్ళు ఎక్కువగా ఈ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఎక్కువగా. ఈ చలికాలంలో వచ్చే సమస్యలు ఏంటంటే మేజర్‌గా హార్ట్ అటాక్‌లే వస్తాయి. హార్ట్ అటాక్‌లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి, ప్లస్ ట్రోపిన్ టీ టెస్ట్ ఒకటి, ప్లస్ లిపిడ్ ప్రొఫైలు, ఇవి టెస్టులు టీఎంటీ, ఎకో ఇవి చేపించుకొని నిర్ధారణ చేసుకోవాలి.